వచనం చదువుతాను, దయచేసి గమనించండి. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింపచేయ ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారు. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాసమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు మర్మం తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోరం రోగానే మనమందరం మార్పు పొందును. బోరము రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు, మనము మార్పు పొందుదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మార్త్యమైన ఈ శరీరము అమార్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ అమార్త్యమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగబడి అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఇక్కడ రెండు తలంపులే కొద్దిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడి. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి గంగరాజు గారి దేహము ప్రకృతి సంబంధమైనటువంటి దేహం, అంటే మట్టితో దేవుడు సృష్టించినటువంటి ఈ శరీరము మళ్ళా ఏం చేస్తున్నాము? మట్టిలోనే కలిపేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకో మాట ఏం చదువుతున్నాడంటే ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును అంటున్నాడు. ఆత్మ సంబంధమైన శరీరం అంటే అది మన కంటికి కనబడదు. అది ఎవరైనా ఇచ్చేదంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే. ఆ ఆత్మ సంబంధమైనటువంటి శరీరము ఆయన లేపబడిన తర్వాత దేవుని దగ్గర కనపరచబడేదే ఆ ఆత్మ సంబంధమైన శరీరం. ఇక్కడ ఆ మాట అంటున్నాడు 48వ వచనంలో, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. గంగరాజు గారు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుని యేసుక్రీస్తుని తన హృదయంలో చేర్చుకున్నాడో అంతకుముందు మట్టి నుండి పుట్టిన జీవితమే. ఎప్పుడైతే యేసుప్రభుని తన హృదయంలో చేర్చుకుని బాప్తిజం పొంది నేను దేవుని బిడ్డగా జీవించి నేను పరలోకం వెళ్లాలా, పరలోకంలో ఉన్న ఆయన నన్ను తీసుకుని వెళ్తానికి వస్తాడన్న నమ్మకం ఎప్పుడైతే కలిగి ఆయన యేసుప్రభు తిరిగినాడో అది పరలోక సంబంధి ఆయన తీసుకుని వెళ్లేటువంటి మహిమాశ్చర్యం. కాబట్టి ఆయన యొక్క జీవితము ఆ విధంగా ఉండాలని యేసు ప్రభులో తాను నిద్రించినాడు. అందుకని ప్రకటన పుస్తకంలో ఒక్క మాట రాయబడింది, ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. ప్రకటన పుస్తకము 14వ అధ్యాయం. ప్రకటన పుస్తకము 14వ అధ్యాయము 14వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము ఉన్నది. తర్వాత 13వ వచనం. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభునందు నిద్రించినటువంటి ఈ యొక్క నిద్ర విశ్రాంతి కలిగినటువంటి జీవితం. కాబట్టి ఆయన క్రియలు ఆయన వెంట పోవునంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క మంచితనం భూమి మీద ఎంతకాలం కొనసాగిస్తూ వచ్చాడో ఇదే ఆ సాక్షి. ఆయన మంచితనాన్ని బట్టి చేరి వచ్చిన విధానమే ఆయన క్రియలు. కాబట్టి ఈ యొక్క విధానంలో వారి కుటుంబ సంబంధికులు కూడా ఉండాలనేదే ఆయన పొందిన రక్షణ అనుభవం. ఆయన యొక్క యేసుప్రభు నమ్మటం యొక్క ఉద్దేశం కూడా వారి యొక్క రక్త సంబంధికులు బంధువులు కూడా తెలుసుకోవాలనేదే ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి ఆశ. అటు విధానంలో దేవుడు దీవించి ఆశీర్వదించారు. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవ యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. మరోసారి నాయన మీ పాస్ సన్నిధికి వస్తూ ఉంటున్నాము, దయ చూపించండి. ఓ దేవ మా ప్రభువ, పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన రీతిగా
ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడినది ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనదిగా విత్తబడిన ఆత్మ సంబంధమైన ఉన్నదని మీరు సెలవిచ్చినారు. మట్టిగా జన్మించినటువంటి జీవితము మట్టే పోతుందని, ఆత్మీయంగా మరి జన్మించే జీవితము ఆత్మీయంగా లేపబడుతుందని మీరు మరోసారి జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. కానీ గంగరాజు గారి జీవితంలో నేను మట్టి నుండి వచ్చిన వాడును, నేను ఎప్పుడైనా మట్టే పోతున్నాను, కానీ నాలో ఉన్న ఆత్మ, నాకు దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలన్న నమ్మకం తనలో కలగజేసి తనకు రక్షణ ఇచ్చినారు. ఈ రక్షణ ఇక్కడ లేని వారి జీవితంలో కూడా ఒక దినాన రక్షణ పొందినట్లుగా ఉండాలని ఈ సమయం వాళ్ళకి ఇవ్వబడి ఉంటుండగా, వినబడిన వాక్యం ద్వారా, చెప్పబడిన నీ గ్రంథ మాటల ద్వారా విశ్వసించినట్లుగా నీ కృప దయచేస్తున్నామని, వారిని ఆ విధంగా ఆశీర్వదిస్తున్నామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తాళ్ళు తాళ్ళు తాళ్ళు